ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాలో దట్టమైన అడవుల మధ్య నివసించే పహాడీ కోర్వా తెగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. తరతరాలుగా కనీస సౌకర్యాలకు దూరంగా పూరి గుడిసెల్లో జీవనం సాగించిన గిరిజన బిడ్డలను పీఎం జన్మన్ యోజన ద్వారా ప్రభుత్వం అక్కను చేర్చుకుంది. ఈ పథకం కింద కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా వారి ఆర్థిక స్థితిగతులను మార్చేలా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. పహాడీ కోర్వా మహిళలు ఇప్పుడు ఇంటికే పరిమితం కాకుండా స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి అటవీ ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్లో పాల్గొంటున్నారు. ఇది వారి కుటుంబాల్లో ఆర్థిక భరోసాతో పాటు కొత్త ఆశలను చిగురించేలా చేస్తోంది. అట్టడుగున ఉన్న గిరిజన తెగలను అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బలరాంపూర్ జిల్లా అటవీ శాఖ అధికారి అలోక్ కుమార్ బాజ్పాయ్ తెలిపారు. అటవీ శాఖ ద్వారా వారికి వన్ధన్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. ఇక ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో స్థానికంగా ఉన్న గిరిజన మహిళల తలరాతలు మారుతున్నాయి. ఉపాధి దొరకడంతో తమకు డబ్బులు లభిస్తున్నాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉండేదని, కానీ ఇప్పుడు పక్కా ఇళ్లు, స్థిరమైన ఆదాయంతో కష్టాలు తీరాయంటున్నారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే అడవుల్లో లభించే ఉత్పత్తులతో చీపుర్లు తయారు చేస్తున్నారు కొందరు మహిళలు. సొంతంగా తయారు చేసి ప్రభుత్వానికే అందిస్తున్నారు. తద్వారా ఆదాయాన్ని పొందుతూ లాభాలను పొందుతున్నారు. तो छोटे मोटे काम देही से शासन हर तो वही ला भाई तनी मनी बनावत हम तो भाई यही बनाबो ओकर बाद में फिर ही भाई शासने हर ले लेही तो भाई कुछ पैसा रुपया देही तो वही में छोटा मोटा घर दूरा चल ही लइका छुआ मन ला देखबो यही आगे बढ़े कर कोशिश करत हन हमन यही पहाड़ी कोरवा मन। काहे कि भाई पहले तो बहुते दारू हाड़ी मन है भूले जावत रहें, तब तनी तनी हमके मन भी बुद्धि लाभ आवत है, यही काम करे चाहत हम। जंगल विभाग से हमके बहुत काम दे दिलक। जंगल विभाग हमें काम करत ही ठीक से करत ही, हमें काम आगे बढ़े चलते हमके लाभ आवत ही, हमें काम करत ही लाभ आवत है तो हम लड़का छुआ मन के ठीक से रखती, आगे बढ़ाती, इतने चाहती। हमें झाड़ू बनाती। पहले तो का काम करब उसने जियत खात रहे, पहले सोसाइटी हनी मिलत रही तो उसने जियन खाए भी अनकर धान मन काटे जात रही, दूसरे पी के धान मन के काटत रही तो पैसा झोंकत रही। तो సంకల్పం ఉంటే మార్పు సాధ్యమని నిరూపిస్తూ బలరాంపూర్ గిరిజన నారీమణులు ఇప్పుడు ఇతర వెనుకబడిన ప్రాంతాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.